అంటేనే యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సంపూర్ణ అర్థం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తున్నారు, మనల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అసలు గెలవడానికి మీరు సిద్ధమా అని. అంటే మీకు సిగ్గుంటే మమ్మల్ని ఓడించండి, ఓడిపోవడానికి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా. అంటే సిద్ధం అని ఎలా పెడతారా? ఇలా సిద్ధం అని. సో మేము యుద్ధానికి సిద్ధం, ఓడించడానికి సిద్ధం అని చెప్పి అందరికీ కూడా మనం ఈ స్లోగన్తో వెళ్దాం. నీ సిద్ధం ఏమిటి? నువ్వు ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సవినయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున, ఎన్లైటెండ్ అంటే జ్ఞానోదయం అయిన ప్రజల తరపున తెలియజేస్తున్నా. ఇంకా జ్ఞానోదయం కాని వారు ఉంటే కుల ప్రభావంతోనో, మత ప్రభావంతోనో, ఇంకే ప్రలోభాలతోనో, ఇంకా జ్ఞానోదయం పరివర్తన కలగని వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఇదిగో ఇంతమంది చచ్చిపోయారు, ఇంత డబ్బు దోచాడు, మీకు సొమ్ము ఇంత దోచాడు, ఉద్యోగస్తులకి 21,000 బకాయిలు ఉన్నాయి. మొన్న రిటైర్డ్ పెన్షన్దారులు వచ్చారు నా దగ్గరికి. ఇదివరకు 1వ తారీఖు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఇప్పుడు 15 నుంచి 20వ తారీఖు మధ్యనే పెన్షన్ వస్తుందట.